ఈరోజు మీరు ఈ వాక్యం వింటున్నారు అంటే మీరెంతో దీవించబడిన వారు, దేవుని ఆశీర్వాదంలో నిలిచి ఉన్నవారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని. ప్రస్తుతం కువైట్లో ఉన్న యుద్ధ వాతావరణంలో నిన్నింకా దేవుడు కాపాడుతూ ఉన్నాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడని గుర్తు చేసుకోవాలి. ఇది దేవుని ప్రజలైన మన మీద ప్రకటించబడిన ఒక అద్భుతమైన ఆశీర్వాద దీవెన. దేవుని ఆశీర్వాదం అంటే కేవలం ధన సంపద లేదా సుఖ సౌఖ్యాలు మాత్రమే కాదు, కానీ ఆయన సన్నిధి, సమాధానం, కృప, రక్షణ కూడా. మన జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు, పరీక్షలు, యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతాయి. అయితే దేవుడు తన పిల్లలను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఆయన విశ్వసించి నడిచినప్పుడు ఆయన మన అడుగులను స్థిరపరుస్తాడు. మన కుటుంబాలను, ఆరోగ్యాన్ని, పనులను, భవిష్యత్తును తన కృపాహస్తంలో ఉంచి కాపాడుతాడు. అందుకే ప్రతిరోజు దేవుని ఆశీర్వాదాన్ని కోరుతూ ఆయన రక్షణపై ఆధారపడుతూ ప్రారంభించాలి. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఆశీర్వాదం మరియు కాపుదల మీతో తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ ఆశీర్వాదమును మరియు కాపుదలను మాపై కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితంలో ప్రతి అడుగులోనూ మమ్మల్ని నడిపించండి. ప్రమాదాల నుండి, శోధనల నుంచి, యుద్ధ భయాల నుంచి, కీడు నుంచి మమ్మల్ని కాపాడండి. మా కుటుంబాలను మీ కృపాహస్తంలో ఉంచి ఆశీర్వదించండి. నీ సమాధానంతో మా హృదయాలు నింపమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని భద్రపరిచి దీవించునుగాక.